ప్రాణాలని రక్షించడంలో కానీ, అంటే ఓవరాల్గా ఏదైతే మనకి చాలా మంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడంలో ఈరోజు పోలీసు వ్యవస్థలో కింద స్థాయి ఆఫీసర్లే కాకుండా డీజీపీ లెవెల్లో ఉన్న తిరుమలరావు గారితో పాటు అదనపు డీజీపీలు, ఐజీపీలు, డిఐజీలు, ఎస్పీలు అందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి సేవా కార్యక్రమాల్లో ముందుండి ఆ విజయవాడ ప్రజలందరినీ కూడా రక్షించుకునే పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముందుకొచ్చి 10,000 మంది పైగా సిబ్బంది ఈరోజు నెల రోజుల పాటు ఇక్కడ పనిచేసిన తీరు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో పాటు పనిచేయటం అనేది ఒక గౌరవంగా భావించే ఈ పోలీసు వ్యవస్థకి ఈ వేదికగా మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఈ పోలీస్ ఫ్లాగ్ డే పురస్కరించుకొని కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా ఒక మెసేజ్ కూడా బయటకు పంపించాలి. నవతరం ఎవరైతే ఉన్నారో, యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేశ రక్షణకు ముందుకు రావటానికి యువతకి ఒక ఆహ్వానం పలకడమే కాకుండా ఇలాంటి సంస్మరణ దినాలు జరుపుకోవడం వలన వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తి నింపడంలో ముందుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఆఖరిగా అమరులైన పోలీసులను గుర్తించి గౌరవించుకునే ఈ సందర్భంలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు మరొకసారి నా మనోపూర్వక నివాళులు పలుకుతూ, ప్రజల కోసం జీవించి సమాజ యోగక్షేమాలు, శాంతి భద్రతలే పరమావధిగా చివరికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యోపేతమైన సాహసాలతో పెంచిన తమ బిడ్డల్ని పెంచిన ఆ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి నా సెల్యూట్ తెలియజేసుకుంటూ, ఈరోజు వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, ఈ ఒక మంచి అవకాశం ఇలాంటి అమరవీరులైన వాళ్ళందరికీ కూడా సంస్మరణ దినం సందర్భంగా నివాళులర్పించే ఒక మంచి అవకాశం నాకు కలగజేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడున్న డీసీపీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి ధన్యవాదాలు. ప్రజలతో మమేకమవుతూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా దాన్ని అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ బాసటగా నిలుస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని తమ అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, గౌరవనీయురాలు హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ గారు, గౌరవనీయులు డీజీపీ తిరుమలరావు గారు, గౌరవనీయులు ఐజీ లా అండ్ ఆర్డర్ శ్రీకాంత్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ సోదరిమణులందరికీ, రాష్ట్రంలో ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ఈ సంస్కరణ దినోత్సవ సందర్భంగా వారందరికి కూడా పోలీస్ ఎవరైతే త్యాగాలు చేశారో వారందరికీ నివాళులర్పిస్తూ వారికి, వారి కుటుంబాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోలీసులు ఎప్పుడు కూడా ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భంగా అలాంటి వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నివాళులర్పిస్తున్నాను. మనం అందరం ఒకసారి చూస్తే విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన వారి సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21 తేదీన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 1959 అక్టోబర్ 21 తేదీన భారత్ చైనా సరిహద్దుల ప్రాంతంలో లడక్ లోయలో భారతదేశ పోలీస్ బృందంపై చైనా ఆకస్మిక దాడి చేసింది. తక్కువ సిబ్బంది ఉన్న
ప్రాణాలు పోతాయని తెలిసినా లెక్కబెట్టుకోకుండా తిరుగుబాటు చేశారు. ఆ సంఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే అలాంటి త్యాగాలను నెమరు వేసుకుంటూ అలాంటి త్యాగ వీరుల్ని ప్రతి సంవత్సరం నివాళులర్పించాలని అక్టోబర్ 21 తారీఖున పోలీస్ సంస్కరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలే ఈ రాష్ట్రంలో మనం చూస్తే ప్రజలందరూ కూడా శాంతి, అదే మరి ఆస్తుల పరిరక్షణ ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో కూడా మనం చూస్తే విధి నిర్వహణలో ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్గా పనిచేసిన వ్యక్తులు కూడా ప్రాణత్యాగాలు చేశారు. నాకు బాగా జ్ఞాపకం కేఎస్ వ్యాస్ గారు, ఐపీఎస్ డిఐజీ స్థాయి. ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాల వల్ల ఆయన మీద హత్య జరిగింది. ఆయన్ని హత్య చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా పరదేశి నాయుడు గారు ఒక ఎస్పీ ర్యాంకులో ఉండి విధి నిర్వహణలో రాజీ పడలేదు. ఆయన పనిచేసిన దానివల్ల ఆయన కూడా చంపే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఉమేష్ చంద్ర, ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన పోరాడిన వీళ్ళందరూ ఎప్పుడు కూడా ప్రాణం మనకు పోతుందని లేకపోతే ఎవరో అటాక్ చేస్తారని ఆలోచించకుండా న్యాయం కోసరం, ధర్మం కోసరం, ప్రజల ప్రాణాలు కాపాడు కోసరం పనిచేశారు. విధిలో ఉన్నప్పుడే వారంతా కూడా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే వాళ్ళ స్ఫూర్తి ప్రతి ఒక్క